నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే విద్యార్థులను మత్తుకు బానిసలుగా చేయడమే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా కుట్రలు చేస్తున్నాయని, మత్తుకు బానిస కాకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ చెప్పారు. నంద్యాల రోడ్డు సమీపంలోని శ్రీహరి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో యువజన సర్వీసుల శాఖ సెట్కూర్ సీఈఓ రమణ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం, అనర్థాలు, అక్రమ రవాణా తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, యువత తెలిసి తెలియక మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. ఆడవాళ్ళ మెడలలో చైన్లు లాగేస్తున్నారు. వాళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్ట్సే. అంటే ఈ డ్రగ్ అడిక్షన్ ఎంత ఎక్కువైంది అంటే చిన్న స్కూల్స్లో కూడా విద్యార్థుల దగ్గర చాక్లెట్ల రూపంలో ఈ డ్రగ్స్ అమ్ముతున్నారు. ఎవరు వేరే వాళ్ళు డబ్బు కోసమని వాళ్ళు ప్రతి ఒక్కరికి డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు ఆ మనీ సంపాదిస్తే కంఫర్ట్స్ వస్తాయి, ఎంజాయ్మెంట్ వస్తుంది అనేది. కష్టపడి సంపాదించడం వేరు, ఈజీగా డబ్బు రావడం వేరు. అందరూ ఈజీ డబ్బు కోసం పోవడం వలన ఆ డబ్బుతో సుఖాలు పొందొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. ఒకసారి డ్రగ్ అలవాటు పడిన వాళ్ళు ఆల్కహాల్ అయితేనేమి, సిగరెట్లు అయితేనేమి, కొకైన్ అయితేనేమి, ఆంఫిటమిన్ డ్రగ్స్ అయితేనేమి, ఇంకా మీకు కొన్ని తెలియవు. ఈ డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు సిటీస్లో ఎక్కువ ఉంటారు. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతున్నది. గంజాయి తాగడం వలన వాడికి ఒక రకమైన హాలుసినేషన్స్ అంటే ఒక వింత ప్రపంచం మనకు కనపడుతుంది అనమాట. అని మీరు ఇప్పుడు ఏదో చెప్పినాడు కదా, ట్రై చేద్దాం అనుకునేరు. అలాంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే వాడు ఆ వింత ప్రపంచం మళ్ళా కావాలని అడిక్ట్ అయిపోతాడు. కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లివరు, హార్టు, కిడ్నీలు, నర్వస్ సిస్టమ్, 4 ఇంపార్టెంట్ అవయవాలు దెబ్బతింటాయి. దీంట్లో హార్ట్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. లివర్ దెబ్బతింటుంది. లివర్ రైట్ సైడ్ ఉంటుంది. లివర్ దెబ్బతింటుంది. ఆకలి తగ్గిపోతుంది. తర్వాత డిప్రెషన్లో పోతారు కొంతమంది. సూసైడల్ ఐడియేషన్ వస్తుంది. సూసైడ్ చేసుకుందామా అనుకుంటారు చాలామంది. మనకు తెలియదు, మన మైండ్ అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని అలలు వస్తుంటాయో మైండ్లో అన్ని ఆలోచనలు వస్తుంటాయి. కానీ చాలామంది కొద్దిసేపు ధ్యానము, యోగా ఇలాంటివి చేసుకొని మైండ్ను అదుపులో ఉంచుకోవాలా. ఎందుకంటే కోరికలకు ఏముంది, ఎన్నో కావాలని మైండ్ కోరుతుంది. నువ్వు ఇట్లా లేవు, నువ్వు అట్లా లేవు. పొద్దున్న లేచినప్పటి నుంచి మైండ్ చెప్తుంటుంది, నువ్వు ఇంకా ఎక్కడో ఉండాల్సిన ఇక్కడున్నావు, నువ్వు ఆ పని చేసింటే బాగుండు, నువ్వు డాక్టర్ అయితే బాగుండు. విశ్వసనీయత, క్రమశిక్షణకు మారుపేరు రామోజీనేనని, ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతిబింబం రామోజీరావు అని కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో నగరూరు రాఘవేంద్ర బ్యాంకెట్ హాల్లో స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రామోజీరావు తెలుగు వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడంలో ఎనలేని కృషి చేశారని, పట్టుదల, క్రమశిక్షణతో ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్, రామోజీ ఫిలిం సిటీ వంటివి సృష్టించి వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించిన పారిశ్రామిక కృషివలుడు స్వర్గీయ రామోజీరావు గారేనని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ, వ్యాపార రంగాలలో మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన రామోజీరావు స్వశక్తితో అత్యున్నత శిఖరాలను దాటి విజేతను సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్లలో అధికార దర్పణానికి తల వంచని ధైర్యశాలి రామోజీరావేనని అన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, విశ్వసనీయతకు, క్రమశిక్షణకు ప్రతిబింబం రామోజీరావు అని అన్నారు. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలను వారు సొంతం చేసుకున్నారని అన్నారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సమంతకమణి మాట్లాడుతూ, తెలుగు సమాజంపై చెరగని ముద్ర వేసిన చరితార్థుడు రామోజీనేనని అన్నారు. రామోజీరావు గారు చాలా గొప్ప మహోన్నత గల వ్యక్తి. అలాగే మన భారతదేశంలోనే ఆయన మీడియా రంగంలో, అలాగే పత్రికా రంగంలో చాలా విలువలతో కూడినటువంటి వార్తలు రాయడం, అలాగే సమాజానికి మంచి విషయాలను చేరవేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఆయన
విలువలతో కూడినటువంటి ఈ జర్నలిజాన్ని ఇప్పటికి కూడా కాపాడుతున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క ఉన్నత విలువలకి చాలా గొప్పగా మనము అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే రామోజీరావు గారు చాలా ఆయన మహోన్నత గల వ్యక్తి అయినటువంటి రామోజీరావు గారు మన భారతదేశానికి ఒక ఖ్యాతిని తెలుగు జాతిని ఒక భారతదేశంలోనే వెలుగెత్తి చూపినటువంటి మన మీడియా రంగం ద్వారా చేసినటువంటి వ్యక్తి ఆ రామోజీరావు గారికి ఈరోజు సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగినది. అలాంటి మహనీయుడు ఇటీవల మనకు దూరం కావడం, వారికి ఈరోజు మనం నివాళులు అర్పించడం ఒక రకంగా బాధాకరం, కానీ మన బాధ్యత. ఎందుకంటే వారిని మనం సమాజం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పడం, వారి దారిలో నడుస్తామని చెప్పడం మా అందరి బాధ్యత. ఇలాంటి వ్యక్తులు మనకి ఎప్పుడో ఒకసారి పుడతారు. ఇదే అంటే వీళ్ళు పుట్టినప్పుడు దైవం అదే మనం పుట్టపర్తి సాయిబాబా గారు కానీ, తర్వాత రామోజీరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఉన్నప్పుడు వాళ్ళు మంచి నాయకులుగా ఉంటారు. వాళ్ళు పోయాక వాళ్ళు దేవుళ్ళు అవుతారు. అలాంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఇప్పటి నుంచి అతడు అంటే ఆ విగ్రహం పెడితే కూడా ఆ విగ్రహానికి కూడా ఒక మంచి అంటే ఆ చుట్టుపక్కల కూడా ఒక మంచి వాతావరణం కలుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ముందుకు వస్తున్నాను. రామోజీరావు గారి విగ్రహాల్లో ముందుగా కర్నూలులో స్థాపిస్తాను. నేను ఖచ్చితంగా స్థాపించి రామోజీరావు గారి గురించి మొత్తం చిన్న బుక్కులు కొట్టించి నా వంతు నేను కృషి చేసి అందరికి పంచుతానని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చిరుత దాడిలో నిన్న పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరూన్ బి మృతి చెందిన విషయము విదితమే. చిరుతపులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. తిరుపతిలో ఉన్న చిరుతపులిని పచ్చర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో 4 వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. అడవి శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్టులో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలో తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4 ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్లేకి పోయింటే ఆమెను పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది, ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్టులు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకరు బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తినని కూత ఏం లేదు మాకు ఆహారము. అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. కర్నూలులో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కల్కి చిత్రం విజయవంతం కావడంతో సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. నేడు కల్కి సినిమా విడుదల కావడంతో కర్నూలులోని సినిమా థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. హాలీవుడ్ తరహాలో కల్కి సినిమా ఉందని ప్రభాస్ అభిమానులు తెలుపుతున్నారు. ఈరోజు ఫస్ట్ టైం సినిమాకి వచ్చాం కానీ 8 గంటల షోకి. ఇప్పటిదాకా ఆ పిక్చర్ అయితే చూసాము. ఇప్పటిదాకా చూసిన సినిమా ప్రస్తుతానికి మనం హాలీవుడ్ లెవెల్లో ఎలాగైతే తీసింటారో సినిమా అలాగే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. కాకపోతే కొద్దిగా మన మహాభారతం అని కలిపి తీశారు. ప్రస్తుతానికి హాఫ్ అయితే చూసాము. ఇప్పటిదాకా అయితే చాలా బాగుంది సినిమా. నెక్స్ట్ హాఫ్ చూడబోతున్నాము. అది కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ ముందంజలో ఉంటుందని జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ వారి 4వ జిల్లా కేబినెట్ సమావేశం స్థానిక ఐఎంఏ భవన్ నందు నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి లయన్స్ మెంబర్స్ తదితరులు హాజరయ్యారు.
వాళ్ళు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విదేశాలలో స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల కోసమే పనిచేసే సంస్థగా లయన్స్ క్లబ్ గుర్తింపు పొందిందని అన్నారు. పేదలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత సేవలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశ విదేశాలలో సేవలపై ప్రతిరోజు 2 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే మొదటి సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని ఆయన అన్నారు. గతంలో కరోనా వరద బాధితులకు కూడా సహాయం అందించడంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాత్ర చాలా కీలకమైందని ఆయన అన్నారు. సమావేశంలో లయన్స్ క్లబ్ బాలమందయ్య, చిన్నపరెడ్డి, మాణిక్య, ప్రభు, రమేష్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగ మహేష్ గారు రాలేదు. రిపోర్ట్ బై ఎన్సిఎఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎంజేఎఫ్ లైన్స్. రిపోర్ట్ బై క్రాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు రాలేదు. రిపోర్ట్ బై అడిషనల్ క్రాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎంజేఎఫ్ లైన్ పెసర శ్రీకాంత్ గారు రాలేదు. రిపోర్ట్ బై గ్లోబల్ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ చైర్పర్సన్ పిఎంజే మోహన్ గారు. సభకు నమస్కారం. ప్రియతమ గవర్నర్ అలాగే బీడీజీ1 గోపాలకృష్ణ గారికి, డిస్ట్రిక్ట్ గవర్నర్లు బాలభద్ర సార్ గారికి, నాగేశ్వర సార్ గారికి, రమేష్ నాథ్ రెడ్డి గారికి, చిన్నపరెడ్డి గారికి, సీనియర్ లీడర్స్కి, ఆర్సీలు, జెడ్సీలు, టీసీలు అందరికీ నా నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి నా కృతజ్ఞతలు. పేరే పవర్ ఏది పెట్టకుండా చేసి పడతాం. ఈ ఇయర్లో 7 మంది మెంబర్స్ ని వాళ్ళ క్లబ్ లో యాడ్ చేసినందుకు గాను గవర్నర్ గారు అప్రిషియేట్ చేస్తూ వారికి ఈ మిషన్ 1.5 స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరి దీని 4th క్యాబినెట్ సమావేశం ఐఎంఏ బిల్డింగ్ కర్నూలు. మరి మా పెద్దలు మరి మన బీడీజీ 1గా ప్రమోట్ అయిన గోపాలకృష్ణ గారు, మరి అట్లాగే బీడీజీ 2గా ఎలక్ట్ అయిన మా పాండురంగారెడ్డి గారు, మరి అట్లాగే లయన్స్ బీడీజీలు డాక్టర్ బాలమందయ్య సారు, నాగేశ్వరరావు సారు, చిన్నపరెడ్డి గారు, మరి అట్లాగే రమేష్ నాథ్ రెడ్డి సారు, లయన్ ప్రభు గారు, మరి మిగతా లైన్ లీడర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు లైనిజాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా పేదవాళ్ళ కోసం స్వచ్ఛంద కార్యక్రమాలను ఏ విధంగా పెంచుకుంటూ పోవాలి, ఏవైతే ఈరోజు గ్లోబల్ క్లాజెస్లో మరి ప్రపంచంలోనే అందరినీ వేధిస్తున్న ఆకలైనా కూడా, లేకపోతే చైల్డ్హుడ్ క్యాన్సర్ అయినా, లేకపోతే షుగర్ వ్యాధి అయినా, లేకపోతే మన ఐ టెస్టులు కానీ, ఐ ఆపరేషన్స్ కానీ, ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన మరి పేద ప్రజలకు ఎలాంటి సర్వీసెస్ అవసరమో అవన్నిటినీ మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతిరోజు దాదాపు 2 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే మరి దాదాపు అన్ని దేశాలలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మొన్ననే నెల్లూరుకి ఫ్లడ్స్ వస్తే 316Jలో మరి అక్కడ మరి నిత్యావసర సరుకుల కోసం వెంటనే మరి ఇంటర్నేషనల్ 10 లక్షల్ని వెంటనే డొనేషన్గా ఇక్కడికి పంపించడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి బట్టలు కానీ, కడుపులు కానీ, మరి అట్లాగే ఏదైతే వాళ్ళకు నిత్యావసర సరుకులు అవసరమో వాటన్నిటినీ ఇప్పించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దేశంలో మరి పెద్ద ఎత్తున
ఈ స్వచ్ఛత కార్యక్రమాల్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్కడున్న క్లబ్స్ ద్వారా కానీ మరి అక్కడున్న మా లైన్ లీడర్స్ ద్వారా కానీ మరి అందించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో కూడా మా లైన్ లీడర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకం ప్రతిరోజు సర్వీసెస్ యాక్టివిటీస్ ద్వారా పేద ప్రజల కోసం కానీ పేద విద్యార్థుల కోసం కానీ మరి పేద ఉమెన్స్ కోసం కానీ మరి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకు జీవన విధానాన్ని పెంపొందించుకోవడంలో ఆర్థికంగా ఉపయోగపడడానికి కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరి ఈ డయాబెటీస్ వ్యాధిని తగ్గించడానికి పెద్ద ఎత్తున మొన్ననే నంద్యాలలో ఎస్పీ గారితో కలిసి ఒక వాక్ కూడా పెట్టుకొని అక్కడున్న IMA వాళ్ళతో కలిసి ఏ విధంగా ఎరాడికేషన్ ఆఫ్ డయాబెటీస్ అనే అంశం పైన పెద్ద ఎత్తున మరి దీన్ని పనిచేయడానికి సిద్ధంగా మరి అవుతా ఉంది లయన్స్ క్లబ్. మరి దీనికి మీ సపోర్ట్ కూడా మరి ప్రెస్ సపోర్ట్ కూడా కావాలని ఈ సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ IPS ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తూ కళాశాలలు పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, కర్నూలు DSP విజయశేఖర్, సెబ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, ట్రాఫిక్ CI గౌతమి, కర్నూలు 1వ పట్టణ CI పవన్ కుమార్, కర్నూలు తాలూకా CI శ్రీధర్, సెబ్ CI రాఘవేంద్ర ప్రసాద్, నర్సనాయుడు పాల్గొన్నారు. ర్యాలీ కంట్రోల్ రూమ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కర్నూలు సెబ్ స్టేషన్ ఓల్డ్ కంట్రోల్ మీదుగా కర్నూలులోని పలు పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీగా కర్నూలు కొండారెడ్డి బుర్జు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అక్కడ అందరూ మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులు పౌర సమాజంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజ్ మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేశారు. కళాశాలలు పాఠశాలల్లో విద్యార్థులతో సమావేశమై ప్రధానంగా యువతీ యువకులు విద్యార్థులు మేల్కొని ప్రజలు మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గిపాలు చేసుకోకుండా చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాల జోలికి వెళితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించారు. 100 రోజులలో డ్రగ్స్ నిర్మూలనకు కార్యరచన ప్రణాళిక అమలు చేసి కర్నూలు జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత కర్నూలు జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. చాలా ఇంపార్టెంట్ ఒక హిస్టారికల్ ప్లేస్. ఈ ప్రమాణం ఏమంటే ప్రమాణం ప్రతిజ్ఞ. ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయి కానీ రూపుమాపాలి, దీన్ని తగ్గించాలి. దానికి ఒకరోజు గుర్తుగా ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుకున్న కాలంలో మీరంతా కూడా చూసుంటారు. ఈ డ్రగ్స్ అంటే ముఖ్యంగా మన రాష్ట్రం మీద ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని పూర్తిగా 100% అరికట్టాలనేసి ప్రతిజ్ఞ పూని 100 రోజులు లోపల ఇది ప్రభుత్వము ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖ కావచ్చు అలాగే రూపొందించారు. మన సమాజంలో డ్రగ్స్ రహిత సమాజంగా ప్రతిజ్ఞ వల్ల వీరిని సమాజంలో ఇలా జరగకుండా ఉండేటట్లు నియంత్రణ చేయాలని ఆశిస్తూ అందరూ కూడా చేతులు కాకండి, ఇట్లా కాకండి చదువుతారా కన్సల్ట్ టీచర్స్ వాళ్ళు దేశంలో ముఖ్యంగా యువతలో మారక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుంది. ఇది మేము గ్రహించాం. మేము అంటే మనం మారక ద్రవ్యాల దుర్వినియోగాన్ని సహకరిస్తామని ఈ కొండారెడ్డి బురుజు సాక్ష్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ఏ విధంగానూ హానికరమైన
వినియోగించబోమని హామీ ఇస్తున్నాం. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని విధంగా ఉంటామని ఈరోజు మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాగా చెప్పారు. చాలా అందరికీ నమస్కారం అండి. నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము. ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీన మనం ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగము, అక్రమ రవాణా, వాటిపై యువతపై మరియు సమాజంపై వాటి యొక్క దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించే నిమిత్తం మనం జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ విధానాల మేరకు 100 రోజులలో గంజాయిని, డ్రగ్స్ని సమూలంగా అరికట్టడానికి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు పోలీసు శాఖ వారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ కర్నూలు పట్టణంలో విద్యార్థులు మరియు యువతతో భాగస్వామ్యంతో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు మరియు యువకులు మరియు సిబ్బంది అందరూ కూడా, అధికారులు కూడా వీటి యొక్క నినాదాలను ఉచ్చరిస్తూ నినదిస్తూ అందరినీ ఉత్తేజపరచడం జరిగింది మరియు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు వద్ద మనమంతా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీ యొక్క పత్రికా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ప్రజలకు మరియు యువతకి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటి యొక్క సమాచారాన్ని ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియపరచవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.